ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టమని చెబుతాం కదా. అవును. అవునా? అసలు సంవత్సరానికి ఒకసారి తద్దినం ఎందుకు పెట్టాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు అందరూ కూడా పెట్టడం లేదు నాకు. అవును. ఏదో సోసోగా సింపుల్ కాళ్ళు కడిగేసి స్వయంపాకం ఇచ్చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అది కూడా చేయటం లేదు. కొంతమంది విధిధానంగా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత నాన్న సంవత్సరీకం అని చెప్పి చేస్తారు మరి. అవును. అవునా? సంవత్సరం వరకు ప్రతి నెల మాసికం పెట్టమని చెప్తారు. మాసికం అంటే మాసము, ప్రతి మాసానికి పెట్టేటువంటి దాన్ని మాసికం అంటాం. 12 మాసికాలు పెట్టాలి అవును. తప్పనిసరిగా. ఈ 12 మాసికాలు పెట్టేందుకు ఎందుకు పెడతాం సంవత్సరం వరకు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ప్రయాణం ప్రారంభించడం మొదలు పెడితే ఒక నెల ఒక రోజు కింద లెక్క. ఒక నెల ఒక రోజు కింద లెక్క. కాబట్టి ప్రతి నెల మాసికం పెడితే ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టే వాళ్ళు. అవును. అవునా? సంవత్సరీ విముఖం అంటారు. సంవత్సరీకం కాదు అది. సంవత్సరీ విముఖము. విముఖము అంటే విడిపోవటము. ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం తెగిపోవటం సంపూర్ణంగా. ఈ 12 నెలలు కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో చనిపోయినప్పుడు చాలా మంది కూడాను పెద్ద బియ్యం రాసి పోస్తారు. పోసి దాని చుట్టూ గొడుగు, చెప్పులు, దుప్పటి, అలానే పరుపు, చెంబులు, ఇవన్నీ కూడా స్వర్గపాదేయం అంటారు నన్ను. దీన్ని అయితే దానాన్ని స్వర్గపాదేయం అంటారు. ఈ 12 నెలలు కూడా ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందంటే, ఎండాకాలంలో కారకుండా ఉండేందుకు చెప్పులు దానం ఇస్తాం, వర్షాకాలంలో తడవకుండా ఉండేందుకు గొడుగు దానం ఇస్తాం, నిద్ర వస్తే పడుకోవడానికి పరుపు దానం ఇస్తాం, చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి దానం ఇస్తాం, కట్టుకోవడానికి వస్త్రాలు దానం ఇస్తాం, దాహం ఇస్తే తాగడానికి చెంబు, నీళ్లు తాగడానికి చెంబు దానం ఇస్తాం. అంటే ఈ ఆత్మ 12 నెలల పాటు ఇవి తీసుకొని ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. సాగిస్తున్న సమయంలో ఒక నెల ఒక రోజు కింద లెక్క వస్తుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ ఆత్మకి ఈ భూలోకానికి సంబంధం తెగిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క.